ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో లైవ్ లో చూద్దాం. దండుకున్నావు నువ్వు, ఏ పని మొదలు పెట్టలా, చేయలా. ఇవాళ మేము చేసే పనులు మొదలు పెట్టాం, చేస్తున్నాం. ఈ విధంగా నువ్వు ఇంకా మోసం చేయాలి. రాజధాని అమరావతి వద్దు, నీకు రాజధాని వద్దు, అమరావతి వద్దు. నేను ఆయన చెప్పాడు పాపం. ఈ దేనికి రాజధాని ఏంది అసలు? ఎందుకు రాజధాని? ఎక్కడుంటే ఏమి రాజధాని? పులివెందులో ఉండి పెట్టుకో, ఆడికి వస్తారు అందరు. ఏమయ్యా, రాజధాని వద్దా రాష్ట్రానికి? ఈ దేశానికి రాజధాని వద్దా? ఎందుకు నిద్రలేస్తే విమానంకి ఢిల్లీకి పెరిగిచ్చావు? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఎందుకు కోర్టుల చుట్టూ తిరిగావు, సుప్రీంకోర్టు చుట్టూరు? అక్కడ రాజధానిలో అన్నీ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ రాష్ట్రానికి రాజధాని అక్కర్లేదంట. ఈయన మాత్రం 4 రాజధానిలో ప్యాలెస్లు కడతాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఒక ప్యాలెస్, తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాదులో ఒక ప్యాలెస్, ఆంధ్రప్రదేశ్ రాజధాని అయితే తాడేపల్లిలో ఒక ప్యాలెస్. ఎందుకు నీకు ఇన్ని ప్యాలెస్లు? పులివెందుల్లో ఒక ప్యాలెస్ కట్టుకున్నావు, దాన్నే రాజధాని అను. లేదు కదా అసలు. ఈ 10 కూడా వచ్చి ఉండవు అప్పుడు. అంటే ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని అంట. ఆ మంత్రులందరూ అక్కడికే వచ్చి ఉంటారంట. విచక్షణ లేనటువంటి, విజ్ఞానవంతం కానటువంటి నీ మైండ్ సెట్ మార్చుకోకపోతే సమాజంలో చీడ పురుగును చూసినట్టు చూస్తారు. ఇంకా నీకు ఇప్పటికీ ఆ విజ్ఞత లేదు. నీకు అమరావతిని నీరు కార్చావు, నాశనం చేశావు. ఆ గ్రామాల ప్రజలందరూ చీకొట్టారు నిన్ను. ఇక్కడ నుంచి తిరుమలకు పోయి దేవదేవుణ్ణి ప్రార్థించుకుంటామని అంటే అడుగడుగున అడ్డు తగిలావు, అడుగడుగున వాళ్ళని హింసించావు, పోలీస్ కేసులు పెట్టావు. వాళ్ళకి ఎవరన్నా ఆపి చెట్టు కింద కూర్చోబెట్టి భోజనం పెడితే భోజనం పెట్టిన వాళ్ళని కూడా జైల్లో పెట్టించావు. ఇది నీ వికృతమైన చేష్టలు. ఇలాంటి వాడివి దేశంలో రాజధాని అక్కర్లేదు, దేశానికి అక్కర్లేదు, రాష్ట్రానికి అక్కర్లేదు. ఈయన ఇల్లే రాజధాని, అదే రాజధాని. ఇవాళ అమరావతి చూడు, వెళ్ళి ఎన్ని ఎక్స్ప్రెస్ వేలు పని జరుగుతున్నాయో. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఇవాళ భారతదేశం అంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. ఎక్కడ ఈ అమరావతి? గతంలో మన పూర్వీకులు పురాణాల్లో చూసినటువంటి ఆనాటి రాజులు, చక్రవర్తుల యొక్క రాజ్యం అమరావతి రాజధాని. అమరావతిని ఇక్కడ ప్రతి సృష్టి చేసి నిర్మాణం చేస్తుంటే ప్రజలందరూ ఈ అమరావతిని చూడాలని చెప్పి అన్ని రాష్ట్రాల ప్రజలు వచ్చి చూస్తూ ఉంటే, అన్ని ప్రభుత్వాలు ముందుకొచ్చి ఇంత అద్భుతంగా నిర్మాణాలు జరుగుతున్నాయా అని అంటుంటే నీకు మాత్రం అసలు రాజధాని బలేదంటావు. ఇలాంటి వ్యక్తిని ఇవాళ ఇంకా ఈ సమాజంలో నేను అనేవాడిని నాకు ఉన్నానని చెప్పి నువ్వు ఇంకా తయారవుతున్నావు. ఏ ప్రాంతంలో కూడా చివరికి ఎవరిని వదిలేవు నువ్వు? గంజాయి బ్యాచ్ని తయారు చేసేవి, డ్రగ్స్ తయారు చేసి వాడేవాళ్ళని, తయారు చేసేవాళ్ళని వాడి అల్లో అన్నా అనేటువంటి అన్యాయమైపోయిన ప్రజల్ని ఇవాళ తయారు చేసుకున్నావు. నువ్వు ఇదొక డ్రగ్స్ ముఠాకి కార్యాలయం, మాదక ద్రవ్యాలు తయారు చేసేటువంటి ఫ్యాక్టరీని పెట్టుకున్నావు, గంజాయి తయారు చేసేటువంటి వనాలను పెంచుకున్నావు. దానిలో వికృతమైనటువంటి రాక్షస చేష్టలు చేసేటువంటి మనుషుల్ని నీ పక్కన పెట్టుకున్నావు. నువ్వు ఒకడివి అయిపోయావు వాళ్ళ. నువ్వు ఇంతకన్నా ఈ రాష్ట్రానికి చేసింది ఏంది? రాష్ట్ర ప్రజలకు ఒరిగింది ఏంది? ఏమీ లేదు. దేవుళ్ళను వదిలేవా? దేవుళ్ళనైనా వదిలేవా తండ్రి? నువ్వు తిరుపతికి పోతే తిరుపతి ఆలయం అంతా ప్రక్షాళన చేస్తూ ఉంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క విచిత్రమైనటువంటి కార్యక్రమం బయటపడుతుంది. మీ ఇంటిలో మనిషే
లేదా నీ సొంత శాసనసభ్యులే అక్కడ పరిపాలకులుగా ఉంటే ప్రపంచంలోనే నోటిఫై అయినటువంటి రికార్డు పొందినటువంటి తిరుమల శ్రీవారి యొక్క ప్రసాదం కల్తీ నెయ్యితో చేయబడ్డదనేటప్పటికీ హిందువుల మనోభావాలు విరిగిపోయాయి, హిందువుల యొక్క నమ్మకాలు చెరిగిపోయాయి. మనం పూజించే దేవుడి యొక్క పరిస్థితి ఇదా? మనం నిత్యం ఆ దైవాన్ని తలుచుకొని దేవదేవుణ్ణి తలుచుకొని తినేటువంటి ప్రసాదం కలుషితమైందా అనేటువంటి భాషలో ఇవాళ వాళ్ళ మనోభావాలు దెబ్బతిని హిందూ సమాజం అంతా చిత్కరించింది. నేను అయినా నీకు బుద్ధి రాల, అదేముంది లేచి అన్నావు. ఇది ఎవరు చేశారు అంటావు. మీకు అక్కడ పాలకులుగా నువ్వు పెట్టినటువంటి వాళ్ళు ఎంక్వైరీ కమిషన్ల దగ్గరికి వచ్చి ఇదంతా అధికారులు చేసేది, మేం చేసేది కాదంట. మీ మాటలు లేనిదే చీమ కూడా కదలకూడదని ఆదేశాలు ఇచ్చావు ఆ రోజు. నువ్వెవరినైతే పెట్టుకున్నావో వాళ్ళు చిన్న చీమ అక్కడ కదలాలన్నా వాళ్ళ ఆదేశం ఉండాలి. అది జరిగింది అన్నాడు. ఇవాళ నీ భాగస్వామ్యం లేదని ఎట్లా అంటావు? కొండ మీద ఉన్నటువంటి తిరుమల వైకుంఠ ఏకాదశి కౌంటర్లని కింద పెట్టింది ఎవరి కోసం? ఎవరి హయాంలో పెట్టారు? మీ వాళ్ళ హయాంలో కదా. మీ ఇద్దరు శాసనసభ్యులు ఎవరు కావాలని నువ్వు నెత్తిన పెట్టుకొని పూజించుకుంటున్నావో ఈరోజు కూడా. ఒకరు జైల్లో ఉన్నారు, ఒకరు బయట ఉన్నారు, ఇంకొక ఆయన జైల్లోకి పోబోతున్నాడు. వాళ్ళు కింద టికెట్ కౌంటర్లు పెట్టి దోపిడీ చేస్తే దానికి ఒత్తాసు పలికినోడివి నువ్వు. అక్కడ ప్రమాదం జరిగి చనిపోతే మీ ప్రభుత్వంలో జరిగిపోయిందని మమ్మల్ని అంటాం. ఇవాళ మేము జరిపాం వైకుంఠ ఏకాదశి. డిసెంబర్ 30 మొదలుపెట్టి నిన్నటి 8వ తారీఖు వరకు 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి కార్యక్రమాన్ని నిర్వహించాం. ఏదైనా ఒక చిన్న పని, చెడ్డ పని జరిగిందా? జరగల. ఇంత ప్రశాంతంగా జరిగిపోయేటువంటి వైకుంఠ ఏకాదశిని ఊరికి వదిలిపెట్టాలని నీ క్రిమినల్ బ్రెయిన్లో ఉన్నటువంటి నీ క్రిమినల్ చైల్డ్స్ ఏం చేశారంటే ఖాళీ బ్రాందీ సీసాలను తీసుకుపోయి ఒక దగ్గర పెట్టి బ్రాందీ విస్కీ సీసాలను పైకి అలౌ చేశారు, ఇక్కడ తాగి తందనాలు ఆడుతున్నారు అన్నావు. దేవదేవుడు కార్యక్రమం ప్రశాంతంగా సజావుగా ఇన్ని వేల మంది లక్షల మంది జనం చూస్తున్నారు, ఆనందంగా ఉన్నారు. ఏమిటిరా బాబు అని మేము విచారిస్తే మళ్ళీ ఆ దేవదేవుడే సృష్టించాడు ఆ సీసీ కెమెరాలని. అవి లేకపోతే నువ్వు చెప్పింది అనుకోవాలి మేము కూడా. ఆ సీసీ కెమెరాల్లో బయటపడింది నీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, నీ సోషల్ మీడియా కార్యకర్త, నీ యొక్క పార్టీ కార్యకర్తలే అవి తీసుకుపోయి అక్కడ పెట్టడం, దాన్ని తీసుకొచ్చి మళ్ళీ వీడియోలు చేసి మళ్ళీ బయటకు వదలడం. ఏమంత నీచమైన బతుకు మీరు బతక్కుంటే ఇది అవసరమా నీ రాజకీయాలకి? నేను 4.5 దశాబ్దాల రాజకీయాల్లో ఉన్నానయ్యా. ఈ దేశంలో చాలామంది రాజకీయాల్లో మనుగడ సాగించారు, ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇవాళకి పుణ్యజీవుల కింద వాళ్ళు రాష్ట్రంలో నిలిచిపోయారు అందరి హృదయాల్లో. ఇంత నీచ సంస్కృతి రాజకీయాలని చేయాలనా? విశాఖపట్నంలో ఏం చేశావు? వైకుంఠ ఏకాదశి రోజున నీ సోషల్ మీడియా కార్యకర్తలే, నీ తరఫున స్టూడియో పెట్టుకున్నటువంటి వాళ్ళే, నీ తరఫున సోషల్ మీడియా ఫిల్ములు తీసే షార్ట్ ఫిల్మ్స్ తీసేవాళ్ళు మరి సింహాచలం వెళ్ళి లక్ష్మీనరసింహస్వామి యొక్క ప్రసాదం కొన్నారు. 5 ప్యాకెట్ల ప్రసాదం తీసుకున్నారు. ఇద్దరూ పోయారు, ఇద్దరు 2 ప్రసాదం ప్యాకెట్లు తీసుకున్నారు, తిన్నారు. 2 ప్రసాదం ప్యాకెట్లు తిన్న తర్వాత 3వ ప్రసాదం ప్యాకెట్ తీశారు. మీ దగ్గర ఉన్నదా లేకుంటే ఆ డ్రైనేజ్ కాలువ మీద ఉన్నదా తీసి దాంట్లో పెట్టారు. మళ్ళీ మడతేసి తీసుకొచ్చి కౌంటర్లో ఇచ్చి, అరే దీంట్లో నత్త ఉందిరా భాయ్,
ఇటువంటి ప్రసాదమా మీరు అమ్మేది అన్నారు. మంచి ప్రసాదం ఇచ్చానయ్యా, నేనేమి ఇట్లాంటి పనులు మేము చేయము, ఇది దేవాలయం అని చెప్పి అక్కడ ఉన్నంటే ఆయన తిట్టారు. అతను నన్ను తిడతారని అతను కూడా వాళ్ళ మీద దుర్భాషలాడాడు. వాస్తవం. తీరా దాన్నంతా మూడో మనిషిని తీసుకొచ్చి షూట్ చేయించి ప్రశాంతంగా వైకుంఠ ఏకాదశి సింహాచలంలో జరగకూడదు. వరాహ లక్ష్మీనరసింహస్వామి అక్కడ ఉండేది. వెంకటేశ్వర స్వామి అంతా శుతిమెత్తగా ఉండడు ఆయన. అతను లక్ష్మీనరసింహస్వామి. నీకు చరిత్ర తెలియదు లక్ష్మీనరసింహస్వామి గురించి. ఆయన వెంటనే చూశాడు. దాని మీద వాస్తవం తేల్చమని ప్రభుత్వం చెప్పింది. ఈ దేశంలో లేరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. విదేశాల్లో ఉన్నా ఒక కన్ను ఈ రాష్ట్రం మీద పెట్టాడు ఆయన. ఒక కన్ను ఈ రాష్ట్రం మీద, ఈ పండుగల మీద, హిందూ సాంప్రదాయాల మీద దృష్టి పెట్టి ఏం జరిగిందో వాస్తవం చూడండి అంటే అక్కడ లక్ష్మీనరసింహస్వామి కూడా ఆ సీసీ కెమెరాలనే పెట్టాడు. చూస్తే ఒక డ్రైనేజ్ కాలువ కాడ ఇద్దరు తినడం, మూడో వ్యక్తి షూట్ చేయడం, అది తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం, మళ్ళీ దానికి ప్రత్యామ్నాయంగా ఇంకోటి ఉచితంగా ఇంకో ప్రసాదం పొట్లం మీరే తీసుకుపోవడం. దీన్ని ప్రజల్లో 40 మంది సోషల్ మీడియా కార్యకర్తలను పెట్టి ఇది దేశవ్యాప్తం చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఎందుకు ఈ దుర్మార్గం? దాదాపు 30,000 మంది గతంలో లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకుంటుంటే ఇవాళ 1,00,000 మంది వైకుంఠ ఏకాదశి రోజు సింహాచల లక్ష్మీనరసింహస్వామి దైవ దర్శనం చేసుకున్నారు. అంత పెరిగి హిందువులందరూ సాంప్రదాయబద్ధంగా వైకుంఠ ఏకాదశిని చేసుకుంటే చూసి ఓర్వలేక ఇలాంటివి సృష్టించి వాళ్ళ మనోభావాన్ని దెబ్బతీస్తే ఏమొస్తుంది నీకు? దానివల్ల ఏం ప్రయోజనం నీకు? కేవలం వాళ్ళని కించపరచడం తప్ప. నీకు అదొక సైకిక్ డిజార్డర్ అయిపోయింది. నీకు అదొక సైకిక్ డిజార్డర్. అది ఒక సైకోలాగా బిహేవ్ చేస్తున్నావు ఇటువంటివి చేసి. ఇలా 1 కాదు 2 కాదు ఇలాంటివి చేస్తూ పోతున్నారు. ఆలయాల్లో నువ్వు చేసే అకృత్యాలు ఏంటి? ఎక్కడ పట్టినా ఒకడు మీ పార్టీ కార్యకర్త ఉంటాడు, ఒకడు మీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఉంటాడు. నీ హయాంలో అన్ని రథాలు తగలబెట్టావు, ఆంజనేయ స్వామికి తోక కత్తిరించావు. ఎవరు చేశారయ్యా ఈ పాపాలని అడిగితే ఒకటేమో తేనెతొట్టికి నిప్పు పెడితే ఆ తేనెటీగలు వచ్చి రథం తగలబడ్డదన్ను. ఇంకొక రథం తగలబెడితే వాడు పిచ్చోడయ్యా, వాడి దగ్గర వాడి ఇంట్లో వాళ్ళు తిట్టారని వచ్చి ఆ రథం తగలబెట్టారని ఇంకో దగ్గర చెప్పిస్తే పోలీసుల చేత. ఇవన్నీ రిపోర్ట్లు మా దగ్గర ఉన్నాయి. ఆంజనేయ స్వామి తెవకెవరు కత్తిరించారా అంటే ఫోన్ చేసి భార్యతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఫోన్లో మొబైల్ ఫోన్లో భార్యతో మాట్లాడేవాడికి ఆ భార్య తిట్టేటప్పటికి వీడికి కోపం వచ్చింది. ఆ కోపం ఆంజనేయ స్వామి తోక మీద చూపించాడు అన్నాడు. వీడి తోక వీడి తగలబడ ఏమి పనులయ్యాయి. రాజకీయాల్లో ఒక్కొక్కసారి ఇటువంటి వికృత చేష్టలు, పైశాచిక ఆనందం, శాడిస్టిక్ మైండ్ కలిగిన వ్యక్తుల్ని వాళ్ళు చేసే పనులు చూస్తే ఒక్కొక్కసారి మాకు కూడా రక్తం, ఇప్పుడు ఈ వయసులో రక్తం మరగద్ది మాకు. మరి ఏం చేయాలనిపిస్తుంది? గ్రామీణ భాష వాడాలనిపిస్తుంది. కానీ సభ్యత కాదు, వాడలేం. వాళ్ళకి అవన్నీ ఏం లేదు, సభ్యత సంస్కారం ఏమి లేదు. సైకిక్ డిజార్డర్ ఉన్నాడికి ఇవన్నీ తెలియవు కూడా. వాళ్ళు చేసేది చాలా మంచి పని అనుకుంటారు. సమాజం చీకొట్టే మాత్రం తెలియదు. ఏ పని చేసావు, ఏం చేయగలిగావు? ఒక్క గ్రామానికి నీళ్ళు ఇచ్చావా? ఒక్క విద్యాలయం కట్టావా? ఒక్కడికి ఉద్యోగం ఇవ్వడానికి పరిశ్రమలు తెచ్చావా? భవిష్యత్ తరానికి నువ్వు ఇచ్చింది ఏంటి? గంజాయి, మాదక ద్రవ్యాలు, హత్యా నేరాలు, జైళ్ళకు పోవడం, బెయిళ్ళు తెచ్చుకోవడం, దానికి మళ్ళీ
నువ్వు ఒత్తాసు పలకడం, పశువులని తెగనరికి ఆ రక్తాన్ని నీ ఫ్లెక్సీల మీద జల్లి పైశాచిక ఆనందం వాళ్ళు పొందితే ఆ పైశాచిక ఆనందంలో నువ్వు భాగస్వామి అయ్యి కేసు పెట్టారని వాడిని విచారిస్తావా? నువ్వు పోయి నువ్వేమన్నా మనిషివా? నువ్వు అసలు మానవుడివేనా? మానవ జీవితంలో ఉన్నావా నువ్వు? ఇంత అవామాన్యమైనటువంటి చేష్టలు నువ్వు చేస్తూ ఇంకా నా పార్టీ నేను వస్తే అంటున్నావు. ఏడ నువ్వు వచ్చేది? ఎక్కడ వస్తావు? నువ్వు రానియడానికి ప్రజలు సిద్ధంగా లేరు. నువ్వు వస్తే అనేదానికి ట్రయల్ చూడు. ఇప్పుడు 11 నియోజకవర్గాలు రాజీనామా చేసి ప్రయత్నం చేద్దాం. ఇంత సిగ్గుమాలిన వికృతమైనటువంటి రాజకీయ చేష్టలతో ఇవాళ రాజకీయాలు అనేవే అసలు మనం ఎందుకున్నామా అనే పరిస్థితి వస్తుంది. ఇంకొక తరం రాజకీయానికి దూరం అయ్యే పరిస్థితి వచ్చింది. మంచి చేస్తామన్న ఆలోచనలు కూడా మనకు వద్దబ్బా ఈ చెడ పురుగులతో. ప్రసాదంలా కాదు నత్తలు ఉండింది, మీరు నత్తల్లా తయారయ్యారు, జలగల్లా తయారయ్యారు. మీరు జలగలు, ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని పట్టి పీడుస్తున్న జలగలు మీరు. ఆ రక్తాన్ని దాగి ఆనందపడుతున్నారు. ఇకనైనా మీరు చేసే వికృత చేష్టలు మానండి. ప్రజల్ని ప్రశాంత జీవనంలో కొనసాగనివ్వండి. ఆధ్యాత్మిక చింతనతో దైవ దర్శనాల్లో దైవాన్ని కొలుస్తూ వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండాలని ఏదైతే వాళ్ళు ప్రార్థిస్తున్నారో, ఏ దైవం అన్న కానీ, హిందూ ఆలయాల్లో ఉన్న దైవాలు కానీ, దేవుళ్ళు, అమ్మవార్లు, లేదు చర్చిల్లో ఉన్నటువంటి యేసు ప్రభువులైనా, మసీదుల్లో ఉన్నటువంటి పెద్దలైనా, మత ప్రవక్తలైనా అందరినీ పూజించుకొనివ్వండి. ప్రశాంతంగా వాళ్ళ మతాలను ప్రేమించుకొనివ్వండి. వాళ్ళ కార్యక్రమాల్లో రోజు ముందుకు వెళ్ళనివ్వండి. మంచి భవిష్యత్తులోకి రావాలని వాళ్ళు తపన పడుతుంటే వాళ్ళ నెత్తిన మీరు రక్తం జల్లతాం, మే రక్తాన్ని బెలుస్తామని అంటే ఇది ఒక బాధాకరమైనటువంటి విషయం. ఇటువంటి వాళ్ళు రాజకీయాలకు తగరు, ఉండడానికి అనర్హులు. అందుకనే ఇప్పుడు కాదు, గతంలోనే చెప్పాను, ఇతను ఒక రాజకీయ ఆర్థిక ఉగ్రవాది అని. కేవలం దోచుకోవడం, కేవలం దోపిడీకి మాత్రమే ఇతను రాజకీయాన్ని వాడుకున్నాడు కూడా. ఇతనికి భారత శిక్షా స్మృతిలో ఇతనికి శిక్ష లేదు.